రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్లు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వంటి అంశాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను విడుదల చేసింది. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి కరువును పారదోలాలి అనే లక్ష్యంతో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టు పునాదులు పడ్డాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరి 5 నాటికి రాయలసీమలోని 17 ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 335.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 288.32 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది 86% ప్రభుత్వం తెలిపింది. మధ్య తరహా చిన్న నీటిపారుదల చెరువులతో కలిపి రీజియన్లో మొత్తం నిల్వ సామర్థ్యం 424.65 టీఎంసీలు కాగా 366.09 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించింది. రాయలసీమ భవిష్యత్ అవసరాలు తీర్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ప్రెజెంటేషన్ లో పేర్కొంది. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం, దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 730